ఆస్తులు పిసరంతా అప్పులు కొండంత నరేంద్ర మోడీ పాలనలో సామాన్యుడికి తిప్పలు 2019-20 మధ్య 102% పెరిగిన అప్పులు భారతీయ కుటుంబాల స్థితిపై ఆర్బీఐ గణాంకాలని చెప్పేసి కూడా మోడీ గారిది ఒక వార్త ఇక్కడ వచ్చింది. అది మీకు నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తా. చూడొచ్చు, ఆస్తులు పిసరంతా అప్పులు కొండంత నరేంద్ర మోడీ పాలనలో సామాన్యుడికి పెద్ద తిప్పలు 2019-20 మధ్య ఏకంగా 102% పెరిగిన అప్పులు. ఇదే సమయంలో ఆస్తుల్లో వృద్ధి కేవలం 48% మాత్రమే. భారతీయ కుటుంబాల స్థితిపై ఆర్బీఐ తాజా గణాంకాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట ఇది, మనము లేకపోతే ప్రతిపక్షాలు ఎవరో చెప్తున్న మాట కాదు ఇది. అప్పుల కుప్ప ఇలా ఆర్థిక సంవత్సరం 2019-20 7.7 లక్షల కోట్లలో ఇది 7.7, 2020-21లా 7.9, 2021-22లా 5.9, 2022-23లా 16, 2023-24లా 18.8, 2024-25లా 15.7. ఇది లక్షల కోట్లలో అప్పులు చేసి ఏం చేస్తున్నా ఆయన అంటే ఆస్తులు కూడా పెట్టింది ఏం లేదు, మొత్తం అప్పుల భారతదేశంగా మార్చేసిండు ప్రధానమంత్రి మోడీ. దీని మీద బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారో మనం వినాలి. గత 10 సంవత్సరాల కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండని గింజుకొని బట్టలు చెప్పుకుంటారు కదా మన బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు. మరి దీనికేమో సమాధానం చెప్తారు ఇప్పుడు వాళ్ళు? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా అప్పుల కుప్పగా మార్చలేదా? ఎవరు చెప్తారు? ఆర్బీఐ చెప్తున్న మాట ఇది. నేను చెప్తున్న మాట, నా సొంత లెక్క కాదు ఇది, ఆర్బీఐ లెక్క. లక్షల కోట్ల ఆర్బీఐ లెక్క ఇది. పోనీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా అంటే డెవలప్మెంట్ ఏమైనా శూన్యం. పోనీ ఆస్తులు ఏమైనా, ఇన్ని అప్పులు చేసిరు కదా, పోనీ దీని తగ్గట్టు ఏమైనా ఆస్తులు కూడా పెట్టిరా అంటే ఓన్లీ 48% మాత్రమే ఆస్తులు, ఇంకా 52% అప్పులే. అప్పులు ఎక్కువ, ఆస్తులు తక్కువ. మరి ఎవరు వంచుకుంటారు? ఎటు పోతున్నాయి పైసలన్నీ? ఏ అదానికి పోతున్నాయా, అంబానీకి పోతున్నాయా, అదానికి పోతున్నాయా, బడా వ్యాపారవేత్తలకు పోతున్నాయా, లేకపోతే గుజరాత్కు సంబంధించిన వ్యాపారాలు, బడా వ్యాపారాలు మొత్తము ఏమన్నా ఈ పైసలన్నిటన్నా రూట్ మారుతున్నాయి ఏమన్నట? అట్నే అనుకోవాలి మనం కూడా. పక్కోడి మీద ఒర్రుడు కాదు, పక్కోడు ఎందుకు అప్పులు తెచ్చుండు ఏందని పక్కోడి మీద ఒర్రుడు కాదు, మన సైడ్ కూడా ఒకసారి చూసుకోవాలి. కేసీఆర్ మీద మస్తు ఒర్రేరు కదా అప్పుల విషయంలో. మరి మోడీ ఎందుకు చేసిండు మరి అప్పులు? ఎవరైనా సొంత ఇంట్లోకి తెచ్చి ఏమి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేయరు, అప్పు చేయాల్సిందే. అప్పు చేస్తేనే డెవలప్మెంట్ అనేది. కానీ ఇక్కడ అప్పు అవుతుందో డెవలప్మెంట్ లేదు. సేమ్ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే కదా, అప్పు అవుతుంది కానీ డెవలప్మెంట్ సున్నా. సేమ్ భారతదేశంలో కూడా అప్పు అవుతుంది కానీ డెవలప్మెంట్ ఏం లేదు. మరి లాస్ట్కి వస్తే ఎవరి మీద పడుతుంది? అంతా పబ్లిక్ మీదనే పడుతుంది. ప్రతి ఒక్క రేట్లు పెరిగినాయి, రేట్లు పెరగలేదన్న సమస్యనే లేదు. మోడీ గవర్నమెంట్ ఎక్కక ముందు, మోడీ గవర్నమెంట్ రాకముందు ఒక ఆయిల్ ప్యాకెట్ నుంచి మొదలు పెడితే కూడా 70-80 రూపాయల రేట్లలో ఉండే ఆయిల్ ప్యాకెట్ లీటర్, ఫ్రీడమే కావచ్చు ఏదన్నా. ఇవాళ పోయి చూస్తే 130, 140, 150, 160, 170. ఎవరికి లాభం అవుతుంది ఇది? ఎవరికి లాభం అవుతుంది? అదానికి, పెద్ద పెద్ద గుజరాతీ వ్యాపారవేత్తలకు 100% న్యాయం అవుతుంది. అప్పుడు పెరుగుతుంది తప్ప ఆస్తులు అయితే పెరుగుతలేవు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.